కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 97వ వార్షిక జ్ఞాన మహాసభలను నిర్వహిస్తున్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటుగా ఈ సభలు జరగబోతున్నాయి. ఈ సభలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముక్తి ద్వారానే మానవ జన్మకు సార్థకత కలుగుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందన్నారు. ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు. అందరినీ కలిపే తత్వం భారతీయ తత్వం అని, అలాంటి తత్వాన్ని సభ్యులకు ఉపదేశిస్తున్న గొప్ప మహోన్నతుడు అలీ షా అని సిఐడి మాజీ జేడి లక్ష్మీనారాయణ కొనియాడారు. మాది కాకినాడ. నేను ఈ పీఠానికి 33 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మేము చాలా కష్టాల నుంచి ఒక ఉన్న స్థితికి వచ్చి మాకు మేముగా నిలబడి స్థితిని ప్రసాదించిందండి ఈ పీఠం. ఇది చిన్న విషయం కాదండి. ఈ సాక్షాత్ ఈశ్వరుడే ఇక్కడ నిలవి ఉన్న పీఠం అండి. ఇది మేము సమాచార కేంద్రం అండి మాది. మేము వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయాన్ని తెలియజేస్తామండి. ఈ పీఠం సభ్యుడు ఎవ్వడూ కూడా సుఖ సంతోషాలతో ఉండి హ్యాపీగా ఉంటారండి. ఇది 500 సంవత్సరాల నుంచి పీఠం 9 మంది పీఠాధిపతులతో ఎంతో సుఖ సంతోషాలను ఇస్తుందండి. ఇది మహత్తరమైన ఆధ్యాత్మిక పీఠం. గురువులు చిన్న విషయం కాదండి. ఇది ఎంతో వారు త్యాగమూర్తులై మాకు త్యాగాన్ని నేర్పుతూ సుఖ సంతోషాలను ప్రసాదించి మానవుని ఈశ్వరునిగా తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక పీఠం అండి ఇది. దీన్ని తెలుసుకోవాలంటే వారికి చాలా పూర్వజన్మ సుకృతం కావాలండి. చాలా చాలా అదృష్టవంతులై ఉండాలండి ఈ పీఠానికి రావాలంటే. ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక పీఠం. దీన్ని తెలుసుకుని ధరించాలనే పరిపూర్ణమైన ఆసక్తి కలవారు ఈ పీఠానికి సభ్యుడిగా గురువుకి చేరువుగా ఉండగలరండి. ఇది మహత్తరమైన ఆధ్యాత్మిక పీఠం. ఇది ఈశ్వరుడే సాక్షాత్తు నిలవైన పీఠం అండి. ఇది ఈ పీఠం చాలా గొప్ప పీఠం కాబట్టి మేము ఒక 20 years నుంచి కంటిన్యూ చేస్తున్నాము. మాకు చాలా మంచి పనులు జరిగినాయి. ఆధ్యాత్మికంగా మంచి జరుగుతుంది కాబట్టి మేము ఇది ఫాలో అవుతున్నాము. 500 సంవత్సరాల చరిత్ర గల పీఠం అండి. ఇందులో 9 మంది పీఠాధిపతులు ఇప్పటికీ ఈ పీఠాన్ని నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి శ్రీ ఉమర్ అలీ షా గారు ఈ పీఠాన్ని నిర్వహిస్తున్నారండి. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు అనే విషయం మీద బేస్ చేసుకుని నడుస్తూ ఉంటుంది. దీని ఈ పీఠం యొక్క ప్రత్యేకత ఇదండి. కాబట్టి ఇందులో కాన్ఫిడెన్స్ ముఖ్యం. కాబట్టి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేటువంటి బాధ్యత సద్గురుదే. భ్రమణకీటక న్యాయం, మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం అనే సిద్ధాంతం మీద ఇక్కడ శిష్యులకి ఆధ్యాత్మిక నేర్పి వాళ్ళని ఇటువంటి మర్కటం కానీ మార్జాలం కానీ ఎలా కాపాడుతాయో ఆ విధంగా శిష్యులను కాపాడుతూ మోక్షం చేయడమే కాకుండా భౌతికంగా కూడా వారికి తోడ్పడి వారిలో కాన్ఫిడెన్స్ ఏర్పరిచి వారి సమస్యలను పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి పీఠం అండి ఇది. ఇది మనిషికి మానవుడికి మాంసపిండం మంత్రపిండంగా మారాలంటే గురువు కావాలి. నా మట్టికి నేను 10 సంవత్సరాలు ఏడ్చాను. యోగ వాసిష్టం చదివినా, గీతా మకరందం చదివినా, 18 పురాణాలు చదివినా, అష్టాదశ పురాణాలు చదివినా బాధపడ్డాను. కానీ కొద్ది రోజుల నాటికి 10 ఏళ్ళు అయిన తర్వాత నాకు ఒక నీరసం చేసినట్టు ఒక పుస్తకం తెచ్చిచ్చారండి. సాతత్వం అనే గ్రంథం తెచ్చిచ్చారు. ఆ గ్రంథం చదివి నేను నిద్రించిన తర్వాత ఆయన వచ్చి ఇంజక్షన్ చేశారు. నేను పీఠాధిపతిని ఎరగను, పీఠంలోకి రాలేదు. ఒక్క గ్రంథం చదివేటప్పటికే నాకు వచ్చి ఇంజక్షన్ ఇచ్చారండి ఆయన, ఈఐ గారే. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు పోయిన తర్వాత ఈఐ గారే. సరే బాగుంది అని చెప్పేసి తర్వాత మంత్రం తీసుకుంటూ నేనంటే 10 ఏళ్ళకి గడిచాను. నా చుట్టూ వాళ్ళు అంతా కదా 500 మంది త్వరగా ఈ మంత్రోపదేశం తీసుకున్నారని. దానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఏంటంటే నేను 10 సంవత్సరాలు బాధపడితే నేను గురువు దొరకలేదు. నా సభ్యులందరికీ కూడా, నా సామర్లకోట సభ్యులందరికీ కూడా త్వరగా వాళ్ళంతా చూసి నేను ఆనందిస్తాను. నాకు ఈ భాగ్యం దొరికింది. నాకన్నా భాగ్యం నా సభ్యులకి, నా సామర్లకోట సభ్యులందరికీ దొరికిందని మరీ ఆనందిస్తున్నాను.